అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడ్జెట్పై మాట్లాడేందుకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాది సంక్షేమ బడ్జెట్ అంటున్నారు. 6 గ్యారంటీలకు కూడా 53,000 కోట్ల బడ్జెట్ను కూడా పెట్టామంటున్నారు. ఎలా చూస్తారు? సంక్షేమ కాదు, సంక్షోభ బడ్జెట్ తయారు చేయడం కూడా రాలేదు వాళ్ళకి. 6 గ్యారంటీలు అటకెక్కించిండ్రు. దేనికి స్పష్టత లేదు. ప్రత్యేకించి రైతుల్ని మోసం చేశారు, రైతులకి దాగా చేశారు. 6 గ్యారంటీలకు 53 అని గాలి వినడం తప్ప డిపార్ట్మెంట్లలో వ్యవసాయ శాఖలో పెట్టాలి వస్తువుని కాలేదు. యువకులకు ఏదైతే గ్యారంటీ ఇచ్చిండ్రో, ప్రధానంగా యువకుల యొక్క కష్టంతో వాళ్ళ చెమటితో అయితే గెలిచిండ్రు. ఆ యువకులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తిని ఇక్కడ అడ్రస్లో కూడా లేదు, దానిపైన సోయి కూడా లేదు. మహిళలు పాపం తులం బంగారం అని 2,500 అని అన్నీ మోసమే జరిగినాయి. ఎక్కడ కూడా ఒక కొత్తదనం కానీ, ప్రజలకు ఉపయోగపడే పని కానీ, ప్రజల సంక్షేమం కొరకు కానీ ఇచ్చే వాస్తవిక బడ్జెట్ లాగా లేదు. వాళ్ళ అనుభవ రాహిత్యం స్పష్టంగా కనబడుతుంది. ఆ బడ్జెట్ వల్ల ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రానికి ఏమనుగుతుందో వాళ్ళే చెప్పాలి. గృహజ్యోతి పథకాన్ని కూడా 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దాన్ని కూడా 2,300 కోట్ల వరకు కూడా కేటాయిస్తున్నట్టు కూడా చెప్పాలి. కావాల్సింది 8,000 కోట్లు అయితే 2,300 కోట్లతో నేను పనిచేస్తారు. అట్లా ఇస్తారు అంటే ఇస్తే పావులంతమందికి ఇస్తారేమో. రకరకాల ప్రూనింగ్స్ చేసి ఆ రోజు హామీలో చూస్తే మీరు స్పష్టంగా అందరికీ గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు అందరికీ కూడా మాఫీ అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఇచ్చిన గైడ్లైన్స్లోనే అదేందో తెల్ల రేషన్ కార్డు కావాలని పెట్టింది. ఇప్పటికీ కొంతమంది కోత పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకా ఏదో కొత్త పెడతారు. వాస్తవానికి ఏది అక్కర్లేదు. గృహ వినియోగదారుల లిస్ట్ ఉంది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ దగ్గర. ఆల్రెడీ సంవత్సరాల నుంచి బిల్లు కడుతున్నారు. దాంట్లో నుంచి 200 యూనిట్ల వరకు తీసేసి ఇద్దరు తీసుకుంటే సరిపోతుంది. కానీ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం, మోసం చేద్దాం. త్వరలో కర్ణాటకలో ఏం చేస్తున్నారో దాని చూసి ఇక్కడ కాదు. త్వరలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కౌలు రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని కూడా చెప్తున్నటువంటి. కౌలు రైతులు గుర్తించారా? ఎంతమంది గుర్తించారు? మీరు దానికి ఏం తీసుకున్నారు? దాని ప్రక్రియ అసలు ఎప్పుడైనా స్టార్ట్ అయిందా? రైతు బంధు ఉన్న పాతదే చేయటానికి చేత కావట్లేదు అన్నట్టు, మనసు వస్తలేదు. వాస్తవానికి ఆ రోజు డబ్బులు ఉండే మేము ఇస్తానన్న 3 రోజుల ముందు, ఎలక్షన్ 4 రోజుల ముందు విమేపై స్వయంగా ఆపినాం. 9 నాడు ఎట్టి బస్సులో మీ అకౌంట్లో పడేస్తున్నాయని చెప్పినాం. పైగా సోనియమ్మని తీసుకొస్తున్నాం, సోనియమ్మ ఇస్తుంది మీకు అందరికీ అని చెప్పినాం. డేట్ నువ్వే పెట్టినావు. ఇవాళ 15 పోగా పాపం అసలు 10 కూడా దిక్కులేదు. ఇప్పుడు దీంట్లో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన లేదు. వ్యవసాయ శాఖ పద్ధతిలో కానలేదు. రుణమాఫీ అర్జెంటుగా పోయి తెచ్చుకోపోండి. ఎవరైనా ఉంటే 1 లక్ష కాదు 2 లక్షలు తీసుకొని రండి. 9 నాడు వస్తూనే ఉన్నాయి, బయలుదేరుతున్నాయి ఢిల్లీ నుంచి వెళ్ళి అని చెప్పినాం. ఏమి ఎక్కడుంది ప్రస్తావన? మరొక విషయం, సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు. అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, చర్చకు రావడం లేదు, ఆయన అనుభవాన్ని కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు రావట్లేదని కూడా ప్రశ్నిస్తున్నటువంటి. ఈ దొంగ డ్రామాలు, ఈ చిల్లర చేష్టలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
నీ మాట్లాడే భాష, నీ వ్యంగ్యం, నీ మెడిసిపాటు అన్నీ చూస్తూ ఉంటారు ప్రజలు. ఉపయోగిస్తున్న భాష ఇంకా నేను మొహానికి తెలంగాణ భాషను మాట్లాడుతున్నాడు. తెలంగాణ పరుగు తీయటానికి అది తెలంగాణ భాష అవుతుందా? ఇప్పుడు నేను మొహానికి అనే పదం ఉపయోగించాను, నేను ఉపయోగించాను, మొదటిసారి ఉపయోగిస్తున్నాను. నువ్వు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారికి నువ్వు ఇస్తున్న గౌరవం, నువ్వు ఇస్తున్న మర్యాద, నువ్వు మాట్లాడుతున్న విధానం మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడే పరిస్థితి వస్తావు. అది అడిగే విధానం, మాట్లాడే విధానం వచ్చింది. గ్రహపాట్లనో పొరపాట్లనో నీకు ఒక అవకాశం వచ్చింది, ఉండాలి కదా. ఆ పదవి దగ్గర హుందాతనం ప్రదర్శించాలి కదా, ప్రజల కొరకైనా ఆ పదవి కొరకైనా. నీకంటే ముందు చాలామంది మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినరు. ఎప్పుడన్నా ఒకసారి తెలంగాణలో ద్రోహం చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరు అట్లా మాట్లాడలేదు. నీ బాసు నిలువెల్ల విషయం ఉండే నీ బాసు తెలంగాణ అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మేము ఎప్పుడు అలాగే ఉపయోగించాలి, ఆ భాష ఉపయోగించలేదు అప్పటి మా శాసనసభ్యులు ఎవరు కూడా. ఇక మేడిగడ్డ విషయంలో కూడా, మేడిగడ్డ విషయాన్ని కూడా అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన సీనియారిటీని గౌరవిస్తా, నీ తోటి సీనియారిటీని మంత్రినే గౌరవించేసి ఇది లేదు, నీకు అజ్ఞానం లేదు, ఇంగితం లేదు. నీకంటే చాలా పెద్దవాడు ఆయన ఎమ్మెల్యే అయినాడు, నువ్వు ఎడతిరుగుతున్నావు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన ఒక మాట సరైనది కాదు అట్లా అని చెప్పి సలహా ఇస్తే పెద్దవాడిగా నువ్వు ఇచ్చిన గౌరవం ఏంది? ఏం మాట్లాడావో మనిషిని ఆయన కూడా. ఇది స్థాయి. ఏడు తీసుకుపోతాడు మేడిగడ్డ దారి తెలుసా ఈయనకు? మేడిగడ్డ ఇంచు కేసీఆర్ చూసి వచ్చినప్పుడు కేసీఆర్ కట్టించినాడు. అది ఎదురు చిన్న లోపమది సరి చేస్తే పోతారు. ఇంకా చిల్లర చేస్తారు. నీకు తెలియదా? మేము 30 నాడు 13 నాడు సభ పెట్టుకున్న సంగతి నీకు తెలియదా? ఎందుకు చిల్లర మాటలు, చిల్లర చేష్టలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ చీప్ టాక్టిక్స్ పనికిరావు రాజకీయాల్లో. ఈ చీప్ టాక్టిక్స్ ఎప్పుడు పనికిరావు. రైట్. ఇక కేసీఆర్ సభ విషయానికి వద్దాం. 13న నల్గొండకు సభకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఏ విధంగా ఉంటుంది సభ? ప్రజల్లో, రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వీళ్ళ నిర్వాహకం ఏం చేసిండ్రు అని. అంతకుముందు 60 సంవత్సరాలు కొట్లాడి సాగర్ వచ్చిన రోజు నుంచి ఏ ఒక్కనాడు కూడా చక్కగా నీళ్ళ పారలేమ పొలాలు. ఎస్ఎల్బీసీ కావచ్చు, అటు మహబూబ్నగర్ కావచ్చు, సాగర్ ఎడమకాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ 10 ఏళ్ళే కదా ప్రజలు అనుభవించింది. ఇది మాది అని చెప్పి ధైర్యంగా మేము దీనికి యజమానులం అని చెప్పి భావించింది ఈ 10 ఏళ్ళే తెలంగాణ రైతులు. వస్తే కథం 2014 ముందు జరిగిన దారుణాలకు మీరే మళ్ళీ మీరు వచ్చారు, కథ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కృష్ణార్పణం అయిపోయింది. ఇది ప్రజలు గమనిస్తారు, రైతులు గమనిస్తారు. ఎందుకు సోయలేదు? ఎన్నికలు అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మీరు వచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వ బలగాలు వచ్చినాయి. 2 నెలలు మాట్లాడలే, పోయిన సంతకం పెట్టి వచ్చిండ్రు మీకు ఇచ్చేస్తామని. ఇవాళ మేము దొరకబట్టి మాట్లాడడం మొదలుపెట్టాక తప్పించుకోవడానికి బూతులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ బూతులతో ప్రజల్ని మరిపించలేరు. ఈ కృష్ణా జిల్లాల మీద పోరాటం చేయాలంటే కేంద్రంపై పోరాటం చేయాలి, కానీ నల్గొండలో వచ్చి కేసీఆర్ పోరాటం చేస్తే ఏమొస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటారు. మేము ఎక్కడ చేయాలో మేము చేస్తాం. నువ్వు చేయాలనో నీ డ్యూటీ ఎందుకు చేయి. ఎక్కడ చేయాలనో, ఎప్పుడు చేయాలనో, దేనికి ఎక్కడ పెట్టాలనో అన్నీ తెలుసు కేసీఆర్కి. అట్లే కదా తెచ్చింది తెలంగాణ. తెచ్చిన తెలంగాణలో కనీసం సగం రాష్ట్రం సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం పైన నీకు సోయి లేదు. మీ పని అంతా లంక మీద వెతుకులాట్లుంది. మీకు ఎందుకు గుర్తుంటుంది తెలంగాణ ప్రజల హక్కుల గురించి సోయి?
అసలు మీకు ఆ తెలంగాణ ఆత్మ ఉండి ఏడిస్తే కదా, తెలంగాణ ఆత్మ ఉంటే వస్తుంది ఆలోచన, ఏమవుతుంది నా రాష్ట్రం నా ప్రజలు ఏమవుతున్నారు నిస్సోయి. ఇవాళ మేము చూసి బయట పెట్టి మాట్లాడితే గందరగోళమై ఇప్పుడు ఏం చేయాలని తోయాక బూతులకు ఎత్తుకుంటున్నాం. దమ్ముంటే చలో కొట్లాడదాం అందరం కలిసి. అధికారంలో నువ్వు ఢిల్లీ పో, నేను నీకు కదా సెగ పెట్టాలి, నువ్వు కదలాలి కదా, వదలు. నువ్వు రాసిచ్చి వచ్చి నన్ను ఢిల్లీ పో. ప్రజల్ని కదిలించడం ఎట్లో, ప్రజల్ని నడపడం ఎట్లో కేసీఆర్కి బాగా తెలుసు. రేపు జరగబోయే సభకు కూడా షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చింది. వ్యక్తిగత దూషణలు కానీ, పరస్పరం విమర్శించుకోవడం కానీ, ఇలాంటివి ఏం చేయకుండా కొన్ని కండిషన్స్తో కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. రొటీన్గా వాటికి పెద్ద వాళ్ళు ఎవరు ఈ కండిషన్లో వాళ్ళు పెట్టు, మేమే పెడతాం ఆ కండిషన్లు ఎప్పుడు. అవన్నీ ఎవరైనా చేయాల్సిన పని అది, ఆ కండిషన్స్తోనే. ఇంకోటి ప్రధానమైనటువంటి వార్త చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? గతంలో ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడి నుంచి కేసు మధ్యప్రదేశ్కి మార్చాలని, భోపాల్కి మార్చాలని మీరే పిటిషన్ దాఖలు చేయండి, ఎలా చూస్తారు? అవును, తప్పకుండా. ముఖ్యమంత్రి హోంమంత్రి ఆయన మీద విచారణ జరపమంటే ఎట్లా ఫేర్గా జరుగుతుంది విచారణ? గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి. గతంలో తమిళనాడు జయలలిత గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు అయింది, వారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి కాగానే పిటిషన్ వేసినారు. ఈ రాష్ట్రంలో అయితే ఫేర్గా ఎంక్వైరీ జరిగే అవకాశం లేదు, కింది స్థాయి అధికారులు కాబట్టి తన మీదనే సాక్ష్యాలు పెట్టారు కాబట్టి పక్క రాష్ట్రానికి మార్చండి అంటే కర్ణాటక ఇచ్చింది. ఆడ నేను నిరూపితమైంది, అది వారికి శిక్ష పడింది. ఇక్కడ కూడా అంతే, తప్పకుండా మనకు హక్కు ఉంది అడగటానికి, ఫేర్గా విచారణ జరపమని. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్కు పొంతన కూడా లేదని కూడా జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.